హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. గోబీ 65 ఇలా గోబీ అంతా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, ఇవి కార్న్ఫ్లాక్ అండి, వేయించుకొని తినేటివి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఫుడ్ కలర్, ఇది ఆప్షన్. కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొంచెం ఫుడ్ కలర్. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక్కసారి నీట్గా, దాని తర్వాత వాటర్ మనకు తగినన్ని వేసుకుంటూ కలపాలి. మనము క్యాలీఫ్లవర్ని ఇందులో డిప్ చేసుకొని, మనము కార్న్ఫ్లాక్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, అందులో డిప్ చేస్తూ, ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. కార్న్ఫ్లోర్ మనం ఇలా మొత్తం పట్టించేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్కటిలా దీనిలో డిప్ చేస్తూ వేసుకుంటే మనకు కేఎఫ్సి చికెన్ తింటే ఎలా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుందండి. ఇలా మనము కార్న్ఫ్లోర్ డిప్ చేసుకొని వేసుకుంటే పైన క్రంచీగా ఉంటుందండి. మనము కార్న్ఫ్లాక్స్ గ్రైండ్ చేసేసి కోట్గా తీసుకున్నాం కదా, చూడండి. మనకు లైక్ చూడడానికి కేఎఫ్సి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుందండి. ఇలా మనము సాస్ తోటి తింటూ ఎంజాయ్ చేయొచ్చు. పైనంతా క్రంచీగా, లోపలంతా సాఫ్ట్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. టేస్టీ గోబీ 65 రెడీ అండి. మీరు ఎలా చేస్తారో నా స్టైల్లోనైతే ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ వచ్చాక పిల్లలకి స్నాక్ లాగా చేసి పెడితే కళ్ళు మూసుకొని శుభ్రంగా లాగిచ్చిస్తారు. ఇంకొకటి ఏంటంటే, చాలా మట్టుకు ఉప్పు కారం వేసిస్తుంటారు. అలా కాకుండా ఇప్పుడు మనము కోట్ చేసాం కదా కార్న్ఫ్లాక్స్ను, ఇలా కోట్ చేస్తే కొంచెం మనకు చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయినా, స్ట్రక్చర్ అయినా. ఇలా ట్రై చేశాను. మీకు నచ్చితే ట్రై చేయండి అండ్ కామెంట్లో తెలపండి ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మనకి చూడడానికి ఎలా ఉందంటే కేఎఫ్సి చికెన్ ఉంటుంది కదా, అలా ఉందండి. చాలా టేస్టీగా కూడా ఉంది ఎట్ ఏ టైం.